ఒక వ్యక్తి చాలా ఆకలితో ఒక హోటల్కి వెళ్తాడు. కానీ తన దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో తినడానికి ఏమీ కొనలేనని తెలిసి ఒక టీ మాత్రమే తీసుకుంటాడు. అతని ఆకలి తెలుసుకున్న ఇంకో మంచి వ్యక్తి అతని తరపున బిల్ పే చేసి అతనికి కొన్ని ఐటమ్స్ పంపిస్తాడు. అవి చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి వీటికి బిల్ పే చేయడానికి తన దగ్గర డబ్బులు లేవని చెప్తాడు. అప్పుడు ఆ హోటల్ వారు మీ తరపున బిల్ ఇంకొకరు పే చేశారని వీటిని తినమని చెప్తారు. ఆకలితో ఉన్న వ్యక్తి సంతోషంతో వాటన్నిటినీ తిన్న తర్వాత తనకు హెల్ప్ చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలని, అతను ఎవరో తెలుసుకోవాలని అందరినీ అడుగుతాడు. కానీ ఆ హోటల్లో వారందరూ అతను ఎవరో తనకు తెలియదని చెప్తారు. ఒక పూట భోజనం కొరకి ఆ వ్యక్తి తనకు హెల్ప్ చేసిన వాడి గురించి అంత ఆలోచిస్తున్నాడంటే మరి గర్భమందు మనల్ని సృష్టించి నిర్మించి మనకు సహాయం చేస్తున్న దేవుని గురించి ఆలోచించవా? మనం తింటున్న ఆహారం ఆయన ఇచ్చినది, మనం పీలుస్తున్న గాలి ఆయనది, మనం అనుభవిస్తున్న సమస్తం ఆయనదే. జీవితంలో వస్తున్న ఒడిదుడుకులను బట్టి దేవునికి దూరం కాక ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వందనాలు.